ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరో. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అయిన సలార్ మూవీ రివ్యూని డిస్కస్ చేద్దాం. సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సోది లేకుండా డైరెక్ట్గా తేల్చేస్తా. డియర్ ప్రభాస్ ఫ్యాన్స్, ఒక బస్తా పేపర్లు ఎక్కువ తీసుకెళ్ళండి అమ్మా హాల్కి. అన్న హిట్ కొట్టేశాడు, అంతే సింపుల్. ప్రశాంత్ నీల్ సార్ కటౌట్ని కరెక్ట్గా వాడుకున్నారనిపించింది నాకైతే. ట్రైలర్లో టీజర్లో చూసి అందరూ కేజీఎఫ్ లానే ఉంది అన్నారు, కానీ సలార్ని యూజువల్గా ప్రశాంత్ నీల్ గారి స్టైల్లో కాకుండా ప్రశాంత్ నీల్ సార్ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే డ్రామా మీద బాగా ఫోకస్ చేశారు. ఈ డ్రామా గురించి గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. స్టోరీ విషయానికి వస్తే మనకు ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్లో చూపించినట్టుగానే ఖాన్ సార్కి కర్త అయిన వరదరాజ్ మన్నార్ పొజిషన్ కోసం మిగతా క్యారెక్టర్స్ వేసే ఎత్తులు పై ఎత్తులు మీద సినిమా ప్లాట్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. స్టోరీలో వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. పృథ్వీరాజ్ గారు అన్నారు ఒక ఇంటర్వ్యూలో, ఇట్స్ లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని. ఎగ్జాక్ట్లీ అలానే అనిపించింది నాకు కూడా. ఇక పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వద్దాం. పాజిటివ్స్ ఫస్ట్. పాయింట్ నెంబర్ 1, ప్రభాస్ అన్నని ప్రశాంత్ నీల్ గారు వాడుకున్న విధానం. అసలు ఏమన్నా ప్రజెంట్ చేశారు భయ్యా ప్రభాస్ అన్నని. ఆ కటౌట్ని ఏమన్నా హ్యాండిల్ చేశారు భయ్యా. ప్రభాస్ ఫ్యాన్స్ గుడి కట్టేస్తారు ప్రశాంత్ నీల్ గారికి. ఫిదా అయిపోయాను నేను. ఇన్ఫ్యాక్ట్ లుక్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. బాడీ కూడా మంచి కట్స్తో ఫైన్ ట్యూన్ చేశాడు అనుకుంటా. ఏ మాటగా మాట కటౌట్ అనే పదానికి పేటెంట్ రైట్స్ ప్రభాస్ అన్నవే. పాయింట్ నెంబర్ 2, ఫైట్స్. ప్రభాస్ అన్న అండ్ ఫైట్స్ డెడ్లీ కాంబినేషన్. అసలు కటౌట్కి కరెక్ట్ అంటే కరెక్ట్ ఫైట్స్ పడ్డాయి. నన్ను అడిగితే నేనైతే సలార్ ఫైట్స్ని కెరియర్ బెస్ట్ అని చెప్తా. స్పెషల్ మెన్షన్ ఏంటంటే ఆ చున్నీ ఫైట్ ఒకటి, అండ్ ఇంకా సెకండ్ హాఫ్లో దాంతేరమ్మ తల్లి ఫైట్. ఫ్యాన్స్ పూనకాలు వచ్చి చచ్చిపోతే ఎవరిదా రెస్పాన్సిబిలిటీయా. పాయింట్ నెంబర్ 3, బీజిఎం. రవి బస్రూర్ గారు ఇండియన్ వర్షన్ ఆఫ్ హ్యాన్స్ జిమ్మర్ అనిపించాడు నాకైతే. ఎస్పెషల్లీ ఖాన్ సార్ సిటీ ఇంట్రొడక్షన్ సీన్. చాలా సీన్స్లో జస్ట్ అలా ప్రభాస్ నించున్న ఎలివేషన్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నిచ్చిన బీజిఎమ్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. చాలా గ్రాండియర్గా కొట్టారు ఈయన బీజిఎమ్స్ మాత్రం. పాయింట్ నెంబర్ 4, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. దిస్ వర్క్డ్ అవుట్ బిగ్ టైమ్ ఫర్ మీ. ఇంటర్వెల్ వరకు చాలా పర్ఫెక్ట్గా ప్రతి సీన్ చెక్కుకుంటూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వెల్ వరకు వచ్చే సీన్స్ సెకండ్ పార్ట్కి సిగ్నిఫికెన్స్ పెంచేలా ప్లాన్ చేసిన సీన్స్ అన్నీ. ఇంటర్వెల్కి ఆ రివిలేషన్ సీన్ అలాంగ్ విత్ శ్రేయా రెడ్డి గారు వర్క్ వెల్. ఆ క్లైమాక్స్ నేను అసలు స్పాయిల్ చేద్దాం అనుకోవట్లేదు. మీరు అది థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాల్సిందే. పాయింట్ నెంబర్ 5, ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ మధ్య బ్రోమాన్స్ బాగా వర్కౌట్ అయింది భయ్య వీళ్ళిద్దరి మధ్య సీన్స్ సెకండ్ హాఫ్లో. ఇక నెగిటివ్స్. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి శృతి హాసన్. నాకు ఎందుకో ఈమెను ఫోర్స్డ్గా ఇరికించినట్టు అనిపించింది. మేబీ ఫస్ట్ పార్ట్లో ఎక్కువ సిగ్నిఫికెన్స్ నాకైతే అనిపించలేదు. మరి సెకండ్ పార్ట్ కోసమే అంతా దాచుట్టున్నట్టు ఉన్నారు. చూద్దాం మరి ఏమవుద్దో. నాకైతే ఫోర్స్డ్గానే అనిపించింది టు బీ హానెస్ట్. ఇక పాయింట్ నెంబర్ 2, ఇందాక డ్రామా అని గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడుకుందాం అన్నా కదా. ఇది కంప్లీట్లీ నెగిటివ్ అయిందని నేనైతే అనను, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ పర్స్పెక్టివ్. మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఆర్ స్టోరీ ప్రజెంటేషన్ నచ్చుతుంది అనుకుంటే ఇది కూడా మీకు నచ్చుతుంది. లేదు నచ్చదు అనుకుంటే కొంతమందికి ఆ డ్రామా పార్ట్ అంతా కూడా డెప్త్ ల్యాకింగ్ అనిపించవచ్చు. దీనికి ఇంకొక రీజన్ వచ్చేసి ప్రెడిక్టబిలిటీ. ఆల్మోస్ట్ మనం ఏది జరుగుతుంది అనుకుంటామో అదే స్క్రీన్ పైన కనిపిస్తుంది మనకి. సో ఈ ఒక్క ఎలిమెంట్ వల్ల కొంచెం మిక్స్డ్ రియాక్షన్స్ వస్తాయి ఆడియన్స్ నుంచి అని నేను అనుకుంటున్నాను మరి. సో ఇక మన భాషలో చెప్పాలంటే దిస్ ఈస్ అ ప్యూర్ కమ్బ్యాక్ ఫిల్మ్ ఆఫ్ అవర్ ఓజీ పాన్ ఇండియన్ రెబెల్ స్టార్ ప్రభాస్ గారు. మీరు ప్రభాస్ అన్న డై హార్డ్ ఫ్యాన్స్ అయితే 3 బ్యాక్-టు-బ్యాక్ రాడ్ డిజాస్టర్ల తర్వాత డెఫినెట్గా మీరు ఈ సినిమా గుండెల మీద చేసుకుని చూసి అమ్మయ్య ఊపిరి పీల్చుకునే సినిమా. అండ్ మోర్ ఓవర్ కొన్ని సీన్స్ అయితే దిస్ క్యారెక్టర్ ఈజ్ మేడ్ ఫర్ ప్రభాస్ అన్న రేంజ్లో డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో దంతేరమ్మ ఫైట్ సీన్. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానో మీకు సినిమా చూసాక అర్థమవుతుంది ఆ సీన్ గురించి. ఫ్యాన్స్కి పూనకాలు ఖాయం. ఇక జనరల్ ఆడియన్స్ విషయానికి వస్తే వాళ్ళు ఆ డ్రామాని తీసుకునే పర్స్పెక్టివ్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఫైనలీ మా మూవీ లూనాటిక్స్ సలార్ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5/5. డియర్ డై హార్డ్ ఫ్యాన్స్, enjoy the Rebel Star's massiest comeback at theaters near you, and yeah, I am eagerly waiting for Salar Part 2. So that's all for this video guys. Hope you guys liked our video. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movie lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లూనాటిక్స్.